ఇంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి వాటర్ ఇవి. చెట్టు ఏర్ల నుంచి నీళ్ళు వస్తాయంట. యాక్చువల్లీ ఇక్కడ దేవుడు ఇట్లా పట్టుకుంటే ఇంకా లోపలికి వస్తాయంట. నా 2 కళ్ళు సరిపోతలేదు చూడడానికి, అట్లుంది. లవర్స్ పేరు రాశారనమాట. రిషి లవ్ యూ, భవానీ రిషి అంట. అన్న డిప్స్ కొడుతుంది రోడ్డు మీద. డెడికేషన్ అట్లా ఉండాలి. బట్టి రేట్స్ ఉంటాయి అనమాట. ఇది 3000 3500 అట్లా చెప్తారు. ఎట్లా తీసుకున్నామంటే 800 రూపీస్ తీసుకున్నాము. కోళ్ళు పోయొద్దు, మేకలు పోయొద్దు అని చెప్పి రాసి పెట్టారు. ఇంకోటి మా అన్న అయితే రివ్యూ చేశారు రాయి నీరు ఎట్లనే అనేది. అలా నిజం చెప్పి ఎట్లా అనిపించాం. ఈ నుంచి వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది, కానీ ఇది కింద పడితే భయం అవుతుంది. యాక్చువల్గా మేమైతే మేడం దర్శనం అయిపోయింది కదా. మేడం దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ మంచిగా వండుకొని తినేసిన తర్వాత ఇక్కడ మల్లూరు నరసింహస్వామి టెంపుల్ ఉందన్నమాట. మేడారం నుంచి 59 కిలోమీటర్స్ ఉంది. మొత్తం సేమ్ మన శ్రీశైలం ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కదా, సేమ్ అట్లనే ఉంది. ఆ టెంపుల్కి అయితే పోతున్నాం ఇప్పుడు. ఇంకా మాకైతే 50 కిలోమీటర్స్ ఉంది. ఎస్టిమేషన్ టైం వచ్చి 1 అవర్ చూపిస్తుంది. అదే సేమ్ శ్రీశైలం ఫారెస్ట్కి వచ్చినట్టే ఉంది, నల్లమల ఫారెస్ట్. సూపర్ అంటే ఇప్పుడే ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది. ఇంకా జాతర అంటే 21కి 22 23 ఈ 3 డేస్ ఉంటుందంట జాతర ఇక్కడ. ఈసారి 6 డేస్ అని చెప్తున్నారంట. ఇంకా చెప్పలేము, అప్పుడు పరిస్థితి బట్టి చేంజ్ చేయొచ్చు అని చెప్పి మాకైతే ఇప్పుడు ఆటో అన్న చెప్పినుండే. మనం కాలువెట్టంత చదువుకుంటు ఉండదని చెప్పి అంటుండు. ఇవైతే నరసింహస్వామి టెంపుల్కి పోయి మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ మళ్ళీ మేడారంకి వచ్చి నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ ఇంకా ఏందనేది తెలియదు. ఇక గాయస్ లొకేషన్ చూడండి, సూపర్ అంటే సూపర్, వేరే లెవెల్ ఉంది అసలు. గాయస్ మల్లూరుకి అయితే వచ్చాం. మల్లూరు నరసింహస్వామి టెంపుల్ కమాన్ లోపలికి ఇప్పుడే ఎంటర్ అయినాం. ఇంకా మాకు ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఉంది లోపలికి గుడి దగ్గరికి. యాక్చువల్ అయితే గుడి 5 o'clock క్లోజ్ అయిపోయిందంట. టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. ఇక్కడైతే ఫారెస్ట్ వాచ్ టవర్ మల్లూరు అని చెప్పి ఉంది. దీనిపైకి అయితే వదలదు. ఇప్పుడు చూడడానికి మంచిగా అనిపిస్తుంది. అది నుంచి పైనుంచి వ్యూ మంచిగా ఉంటుంది అనుకుంటా, చూద్దాం. ఇక్కడ రూమ్లో మొత్తం లవర్స్ పేరు రాశారనమాట. రిషి లవ్ యూ, భవానీ రిషి అంట. ఎస్ లవ్ యూ బై సంథింగ్. పైకి అది మనం అబ్బా ఏమనుందా, ఇక్కడ 2-3 ఫోటోలు దిగితే సూపర్ వస్తాయి. ఈ నుంచి వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది, కానీ ఇది కింద పడితే మనం భయం అవుతుంది. యాక్చువల్ టెంపుల్ అయితే అక్కడ ఉంది. 5 o'clock క్లోజ్ చేసిరంట. అబ్బాయి సన్సెట్ కూడా అవుతుంది. చలో గాయస్ ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మనం కిందికి పోదాం. మేడారం నుంచి 60 కిలోమీటర్స్ వచ్చాం, కానీ దర్శనం అయితే కాలే. చలో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ దర్శనం చేసుకుని. యాక్చువల్లీ ఇక్కడ దేవుడు ఇట్లా పట్టుకుంటే ఇట్లా లోపలికి వస్తాడంట. మీరు దేవుడు ముట్టుకుంటే లోపలికి వస్తారు ఇట్లా ఇట్లా మెత్తగా. నువ్వు ఇప్పుడు పట్టుకున్నావా? నేను పట్టుకోలేదు. అంతే. అచ్చా. అండ్ ఎగ్జాక్ట్గా మేము ఉన్న ప్లేస్ నుంచి మా ఇంటికి 277 కిలోమీటర్స్ ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉంది టెంపుల్, మస్తు పెద్దగా ఉంది. అక్కడ నరసింహస్వామి విగ్రహం ఉంది, ఇక్కడ హనుమాన్ స్వామి విగ్రహం ఉంది, ఇటు సైడ్ ఇంకో దేవుని విగ్రహం ఉంది. మేము ఎడికి తీసుకుపోతురే నీళ్ళు. చెట్టు ఏర్ల నుంచి నీళ్ళు వస్తాయంట. అక్కడికైతే పోతున్నాం ఇప్పుడు మేము. ఎట్లా చూడండి లొకేషన్, మొత్తం అడవి. ఎవ్వరు లేరు, టెంపుల్ బంద్ చేసిరు కదా. ఇప్పుడైతే ఎవ్వరు లేరు, మేమే ఉన్నాం. ఇంకో ఇక్కడ నుంచి వస్తున్నాయి వాటర్. ఇంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి వాటర్ ఇవి. ఎప్పుడు వస్తూనే ఉంటాయి నీళ్ళు. గాయస్ నీళ్ళైతే తీయకుంటే అంటే ఒకసారి తాగి వద్దాం ఎట్లుంటాయి అనేది. లేవు మస్తు ఉంటాయి. పురుషాల పాలగడ పంచదార ఉంటాయి. ఈ వాటర్ అయితే కంటిన్యూ వస్తూనే ఉంటాయంట. ఇటు నుంచి కిందికి పోతాయి అటు సైడ్. రేపు మా అన్న అయితే రివ్యూ చేస్తాడు రాయి నీళ్ళు ఎట్లున్నాయి అనేది. అలా నిజం చెప్పి ఎట్లా అనిపించాం. నిజంగా తీయకున్నాయా? గాయస్ నిజంగా మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి. మేమైతే వాటర్ బాటిల్ పట్టుకున్నాం తీసుకోవడానికి. అండ్ ఇట్లాంటి వాటర్ తాగితే మాత్రం చాలా అంటే చాలా మంచిది హెల్త్కి మనకి. ఇప్పుడైతే మేము నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుంచి మళ్ళీ మేడారంకి వెళ్తున్నాము. ఇంకా నేను నైట్ టైం మీద ఏం బ్లాగ్ చేయను. గాయస్ పొద్దునైతే ఫుల్ క్రౌడ్ ఉండే, అందుకనే లోపలికి అయితే ఓనేయాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. మంచిగా లోపలికి దర్శనం అయితే చేసుకున్నాం. ఇప్పుడు ఉన్న అమ్మవారు అయితే సమ్మక్క, ఈమె సారక్క అనమాట. ఇంకా 2 సార్లు దర్శనం చేసుకున్నాం. ఎనిమిదిరే మా నిన్న నుంచి మనము ఫస్ట్ వచ్చేసి అయినవల్లి పోయినాం, తర్వాత భద్రకాళి పోయినాం, తర్వాత వేసమ్మాల గుడి పోయినాం, తర్వాత ఇడికే కదా, తర్వాత మేడారం తర్వాత నరసింహస్వామి టెంపుల్కి పోయినాం, మళ్ళీ మేడారం వచ్చినాం. రేపు ఎడికి మమ్మీ పొద్దున రామప్ప. రేపు మార్నింగ్ రామమ్మ టెంపుల్కి వెళ్ళాలి. ది నెక్స్ట్ డే పెద్ద రూమ్ తీసుకున్నాము. యాక్చువల్లీ ఇదైతే
క్రౌడ్ బట్టి రేట్స్ ఉంటాయి అనమాట. ఇది 3000 3500 అట్లా చెప్తారు. మేమైతే యాక్చువల్గా బార్గింగ్ చేసి ఎంత తీసుకున్నామంటే 800 రూపీస్ తీసుకున్నాము. మీరు కూడా ఎప్పుడు వస్తే బార్గింగ్ స్కిల్స్ అనమాట, మన బార్గింగ్ స్కిల్స్ అట్లా ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే మొత్తం ఫ్రెష్ అయిపోయినాం. ఇక్కడ నుంచి రామప్ప టెంపుల్కి వెళ్ళాలి. రూమ్స్ కావాలంటే ఈ నెంబర్ కాల్ చేసి మాట్లాడుకోండి. మన టెంపుల్ లోపల అనమాట ఇది. టెంపుల్ ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి రామప్ప టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి రామప్ప టెంపుల్కి ఒక 50 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి 6:15 అవుతుంది. యాక్చువల్లీ హైదరాబాద్ టోల్ ప్లాజాలో ఏమో కింద ఉంటుంది ఆఫీస్. ఇది చూడండి పైన కట్టారు, మొత్తం పైన ఆఫీస్ అనమాట ఇది. జవహర్ నగర్ టోల్ ప్లాజా అంట. అన్న డిప్స్ కొడుతుంది రోడ్డు మీద. డెడికేషన్ అట్లా ఉండాలి. గాయస్ రామప్ప టెంపుల్కి అయితే వచ్చినాం. 6 AM to 6 PM వరకు అయితే ఉంది. అక్కడైతే మొత్తం రాసి పెట్టారు అనమాట. అంటే ఫుడ్ నాన్ వెజ్ ఏం తినొద్దు అని చెప్పేసి, నాన్ వెజ్ ఏం అమ్మొద్దు, లోపల తినొద్దు, కోళ్ళు పోయొద్దు, మేకలు పోయొద్దు అని చెప్పి రాసి పెట్టారు. నీట్గా ఉంది, క్లీన్గా. అంటే పొద్దునే కదా ఇప్పుడు, ఇంకెవ్వరు రాలేదు. సూపర్ అనిపిస్తుంది. సన్ రైజ్ కూడా అవుతుంది ఇప్పుడే. అరే మస్తు పెద్దగా ఉంది గుడి ఇది. చూడడానికి వీడియోలు చిన్నగా అనిపిస్తుండొచ్చు కానీ నేను చూడండి ఎంత ఉన్నా గుడి దగ్గర, ఇంతే ఉన్నా. రాయి మొత్తం డిఫరెంట్ ఉంది, కలర్ కలర్. ఇది ఇక్కడ నందికి దీని కూడా లేదు. మంచి చెక్కి మొత్తం ఇది డిజైన్గా. ఇదంతా ఎట్లా ఉండొచ్చు బండలు అవన్నీ అప్పటి కాలంలో. ఇంత పెద్ద పెద్ద రాయలు చెక్కడం మాత్రం అసలు వేరే లెవెల్. ఇంత మంచి డిజైన్. గాయస్ ఈ రాయి మీద మొత్తం పేర్లు చూడండి. అంటే అప్పటి కాలంలో ఎవరు కట్టేది ఏందనేది మొత్తం నా మీద రాసి ఉందంట. అది సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఉంది అది మొత్తం. గాయస్ అందరూ డిజైన్ అంతా సూపర్ ఉంది. ఇప్పుడు ఎత్తారు ఎవరు ఎక్కడ ఇట్లా ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా రాయి దొరకదా ఫస్ట్. బాగుంది. టెంపుల్ మాత్రం సూపర్ ఉంది అసలు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయట్లుంటుంది అని మొత్తం చెక్కారు. ఇవ్వనే ఎక్కిరా. డిజైన్లు మొత్తం సూపర్ ఉన్నాయి. ఇంకా ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసింది 1212 అంట. ఇప్పుడు 2024 కదా, అట్లా 1212 టెంపుల్ నిర్మించారు. టెంపుల్ కట్టడానికి 45 years పట్టిందంట. ఈ మొత్తం చెక్కిరి కదా, చెక్కిరి అనే పేరు రామప్ప అంట. అందుకని ఈ టెంపుల్ ని రామప్ప టెంపుల్ అని పిలుస్తారు. ఇంకోటి ఈ చుట్టూ మొత్తం శాండ్ ఉంటది. ఈ బేస్మెంట్ సిమెంట్ అవంతా ఏమి వేయకుండా చుట్టూ మొత్తం శాండ్ మీద ఒక రాయి టైప్ లో రాయి మీద రాయి పెట్టిరంట. ఈ టెంపుల్ కట్టిన తర్వాత 3 times భూకంపం వచ్చిందంట. అయినా కూడా టెంపుల్ అయితే ఇంకేం కాలే, అట్లనే ఉంది. ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్ ఉంది. నా 2 కళ సరిపోతలేదు చూడడానికి, అట్లుంది. మొత్తం ఉష్కనే ఉంది, ఉష్క మీద కట్టిరంట. మొత్తం ఉష్కనే. ఊరోళ్ళు కలిసిరన్నమాట. ఈ నియర్ బై విలేజెస్ ఉంటారు కదా. ఈరోజు మండే యాక్చువల్గా టెంపుల్కి వచ్చారు. ఇక వాళ్ళని అడిగితే వాళ్ళు డీటెయిల్స్ చెప్పారు అనమాట. గాయస్ మళ్ళీ మేము కొమ్మరెల్లి పోయే రూట్లో ఒక దగ్గర అయితే ఆగినాం అనమాట. మంచిగా మళ్ళీ వండుకొని తిందామని చెప్పేసి. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది చూడండి. కొబ్బరి చెట్లు, పొలము, వీడు హౌస్. మన దగ్గర క్యాంపింగ్ వేసుకొని ఇప్పుడు క్యాంపింగ్ వేసుకొని చేసి రెస్ట్ తీసుకుందాం. మొత్తం ఈరోజు మా థర్డ్ డే అనమాట. సాటర్డే సండే, ఈరోజు మండే. గాయస్ అయితే అన్నం అయితే అయిపోయింది. మంచిగా కట్టెల పొయ్యి మీద అన్నం. మీ చిన్నప్పుడు ఇట్లా ఏంటున్నాయా అమ్మ? కట్టెల పొయ్యి
గాయస్ మోటార్ కూడా ఆన్ చేసి నీళ్ళు ఎట్లా వస్తాయి మొత్తం. గాయస్ మీద లాస్ట్ వీడియో ఇస్తే నేను లాస్ట్ వీకే సండే కొమ్మరేలు వచ్చినాను మేడం. మళ్ళీ ఇప్పుడు కొమ్మరేలు వచ్చినాం మేము. పోయేది దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం మనం. మేము ఈరోజు క్రౌడ్ లేరు, మండే రోజు. నిన్న క్రౌడ్ ఉండొచ్చు కానీ లాస్ట్ వీక్ అయితే ఫుల్ క్రౌడ్ ఉండే. గాయస్ దర్శనం అయితే వేసుకొని పోతాం. దర్శనం వేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ ఇంటికే. గాయస్ మొన్న అయితే 4.5 hours పట్టింది దర్శనంకి. ఇప్పుడైతే 5 minutes అయిపోయింది దర్శనం అయితే. మంచిగా ఫ్యామిలీతో వస్తే మన ఒక్క రూపాయ ఖర్చు కాదు, అంతా పేరెంట్స్దే ఉంటుంది. అదే సపరేట్గా మనం వస్తే మనమే పైసలు ఖర్చు అవుతాయి. గాయస్ యాక్చువల్గా కింద మల్లన్న స్వామి ఉంటాడు కదా, పైన ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. మొన్న రాలేదన్నమాట పైకి, మొత్తం కొండ పైన. ఇంకా ఈ బ్లాగ్ ఇంతతో క్లోజ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ ఇద్దరు సాయి కృష్ణ.